హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. విజయనగరంలో వినాయక చవితి ఎంత బాగా చేస్తారో దసరా నవరాత్రులు కూడా అంతే బాగా చేస్తారనమాట. ఎందుకంటే దసరా నవరాత్రులు అయిన వెంటనే విజయనగరంలో పైడితల అమ్మవారి పండగ వస్తుంది. అది ఇంకా చాలా చాలా బాగా చేస్తారు. అవన్నీ కూడా మన ఛానల్లో వ్లాగ్స్ అయితే వస్తాయి. అండ్ మేమైతే ఇప్పుడు దసరా నవరాత్రులకి రైల్వే స్టేషన్ దగ్గర అమ్మవారి విగ్రహం పెట్టారంట. చాలా చాలా బాగుంది అని చెప్పేసి టాక్ అనమాట. చూసిన వాళ్ళందరూ అబ్బా అసలు అమ్మవార్లు వచ్చి అలా నిలబడి ఉన్నట్టున్నారు అని అంటున్నారు అనమాట. ఇంకా అవన్నీ వినేసరికి డెఫినెట్గా చూడాలని మాకైతే అనిపించింది. ఇంకా అందుకే వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాము. సో డాడీ ఇంకా సేపు పడుతుంది రావడానికి అని అన్నారు. అందుకే ఈలోపు నాకు అగారో ప్రమోషన్ ప్రోడక్ట్స్ వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ డే ప్రమోషన్ వీడియో ఇవ్వాలి అని అన్నారు. అందుకే ఇంకా షూట్ అయితే చేసుకుంటున్నా అనమాట. ఇంక ఈలోపు మా వాడు వచ్చేసి ఏదో నేను వండుతున్నా అనుకుని ఏం కుక్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు అనమాట. పిజ్జానా చికెన్ బిర్యానీనా అని ఎత్తుకుని చూపించమంటున్నాడు అనమాట ఏముందో అని. అందుకే వాడికి అయితే ఎత్తుకొని చూపిస్తున్నా. అండ్ ఈలోపు డాడీ కూడా వచ్చేసారు. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ వినాయక చవితికి కూడా విజయనగరంలో చాలా డిఫరెంట్ వినాయకుళ్ళు అయితే పెడతారు. అలా చూడ్డానికనే వెళ్ళామన్నమాట. వినాయక చవితి వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడిపోయి అసలు వినాయకుళ్ళు ఎక్కడ ఆగి చూడడానికి కూడా అవ్వలేదన్నమాట. ఇంటికి వచ్చేసాము. కానీ ఇంకా ఇప్పుడైతే వెదర్ బాగానే ఉంది, వర్షం ఏమీ పడట్లేదు. అండ్ అందరూ చాలా హైప్ ఇచ్చారనమాట, చాలా బాగుంది అని చెప్పేసి. అందుకే ఇంకా తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. మీలో ఎంతమంది రైల్వే స్టేషన్ దగ్గర అమ్మవారిని చూసారో, మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. విజయనగరం వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే. మేమైతే ఆపోజిట్ రోడ్ నుండి చూస్తూనే అబ్బా అని అనిపించింది అనమాట. అంత బాగుంది అంత దూరం నుండి చూస్తేనే. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే అమ్మవార్లు అలా నిలబడి ఉన్నట్టున్నారనమాట. శారీస్ కానీ ఆ డ్రేప్ చేయడం కానీ అసలు ఎంత బాగున్నాయంటే అమ్మవారి మొహాలు కూడా చాలా చాలా కలగా ఉన్నాయన్నమాట. మీరు కూడా చూడండి. అండ్ చూడగానే మీకేమనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే అమ్మవారి శారీస్ గురించే మాట్లాడుకుంటున్నారు అనమాట. అంత బాగున్నాయి ఆ శారీస్ కూడా. ఇంకా లేడీస్ ఉన్నారంటే చీరలు ఎలా ఉన్నాయి, నగలు ఎలా ఉన్నాయి, ఇవే ఉంటుంది కదా. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ చీర బాగుంది, ఈ కలర్ చీర బాగుందని మాట్లాడుకుంటున్నారు. అండ్ తర్వాత ప్రసాదం ఇదంతా తీసుకున్నాం అనమాట. మా జున్నుకు పెడుతుంటే లేదు నా చేతితో నేనే తీసుకుంటా అన్నాడు అనమాట. అందుకే నేను మళ్ళీ లైన్లో వెళ్ళి మళ్ళీ ప్రసాదం తీసుకుంటున్నాం మా వాడి కోసం. అండ్ దాని పక్కనే మంచిగా చిన్నగా డెకరేట్ చేసి అమ్మవారిని పెట్టారనమాట, పుట్టలోంచి వచ్చినట్టు. సో లోపలికి కూడా వెళ్ళామన్నమాట. ఈ మధ్య మా వాడు పాములు ఇవన్నీ చూస్తున్నాడు. సో అక్కడ మొత్తం సెట్ అంతా రబ్బర్ పాములు ఉన్నాయన్నమాట. అవే చూపిస్తున్నాం వాడికి అక్కడ. అండ్ దసరా తర్వాత ఇంకా విజయనగరం అంతా పైడితల్లి అమ్మవారి పండగ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈసారి దసరా అయిన వెంటనే వచ్చేసింది పండగ. మా చిన్నప్పటి నుండి అయితే స్కూల్లో దసరా హాలిడేస్తో పాటు మాకు 3 days ఎక్స్ట్రా పైడితల్లి అమ్మవారి పండగ హాలిడేస్ కూడా వచ్చావన్నమాట. అసలు అందరికీ దసరా హాలిడేస్ అయిపోయినా విజయనగరం వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా 3-4 days ఉండేవన్నమాట. అండ్ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే పైడితల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. ఇది మెయిన్ టెంపుల్ కాదు. సో అక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ నేను అగారో వాళ్ళ 3.5 స్టీల్ కడాయి అయితే తీసుకున్నాను కదా, దానికోసం రివ్యూ అయితే అడుగుతున్నారు. చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఇండక్షన్ స్టవ్ మీద కానీ మన నార్మల్ గ్యాస్ మీద కానీ వాడేసుకోవచ్చు. అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా. మనం నాన్ స్టిక్ది ఎలా యూజ్ చేసుకుంటామో అలానే ఉంది ఈజీగా వాడడానికి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడైతే వైట్ సాస్ పాస్తా చేస్తున్నా. బటర్ వేసుకొని దాంట్లో మైదా వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మిల్క్ పోసుకొని ఒక 2-3 times వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలిపిన తర్వాత పాస్తా బాయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకోండి, లేకపోయినా పర్లేదు, చాలా బాగుంటుంది. అండ్ సాల్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యమ్మీగా చాలా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా ఎక్కడ అడుగంటలేదు. సో నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ చేసేసుకోండి. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. మిన్నుకి వ్యాక్సిన్ అయితే వేయించాలి. సో వెళ్తున్నాం అనమాట. మేము రెడీ అయ్యేసరికి జున్ను చూశాడు. ఎక్కడికి అంటే ఇలా తమ్ముడికి వ్యాక్సిన్ వేయించాలని, నేను వస్తానని చెప్పేసి మాతో పాటు బయలుదేరాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత జున్ను కూడా విటమిన్ ఏ డ్రాప్స్ వేస్తామన్నారు. అండ్ వాడికి విటమిన్ ఏ డ్రాప్స్ వేసేసి 6 months దాటేస్తుంది. సో వేసేయమన్నాను అనమాట, ఎలానో తీసుకెళ్ళాం కదా అని. అండ్ ఇంకా మిన్నుకి ఆ రోజు 3 vaccines అనమాట. అండ్ ఇంకా పిల్లలకి వ్యాక్సిన్ వేయిస్తే ఇంకెలా ఉంటుందో తెలుసు కదా. అది గవర్నమెంట్
వ్యాక్సిన్స్ అంటే ఇంక డెఫినెట్గా ఫీవర్ వస్తుంది. పాపం ఇంకా తెగ ఇచ్చేసాడు. యాక్చువల్లీ నాకు ఎప్పుడు ఇలాంటివి షూట్ చేయడం ఇష్టం ఉండదు, ఇప్పుడు షూట్ చేయలేదు కూడా జున్నుకి, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ మేమైతే దేవరా మూవీకి అయితే వెళ్తున్నాము, నేను, చెల్లి, తాతయ్య అండ్ మా మామయ్య వాళ్ళ పిల్లలు. యాక్చువల్లీ మూవీకి వెళ్ళే మెయిన్ రీజన్ వచ్చేసి విజయనగరంలో కొత్త థియేటర్స్ ఓపెన్ చేశారు, ఎల్జీటీ సినిమాస్ అని. సో అందరూ చాలా బాగుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో గట్రా తెగ పెట్టేస్తున్నారు అనమాట. కానీ ఇంకా డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది కదా అని వెళ్ళాము. అండ్ దేవరా మూవీ కూడా మా హస్బెండ్ కూడా చూసి బాగుంది అని అన్నారు. సో వెళ్ళామన్నమాట. థియేటర్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. లైక్ ఎన్నో ఇయర్స్ నుండి విజయనగరంలో ఐనాక్స్కి వెళ్ళి 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 ఇది చూసేసరికి కొత్తగా ఉంది కదా, సో బాగుంది అనిపించింది. విజయనగరం వాళ్ళు ఎంతమంది ఎల్జిటి సినిమాస్కి వెళ్ళి మూవీ చూసారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. మాకైతే నచ్చింది. ఫోన్ ఏంటి అలా గిరగిరా తిరుగుతుందని చూస్తున్నారా, మా మామయ్య వాళ్ళ అబ్బాయికి ఇచ్చాను అనమాట, మా బన్నుకి వీడియో తీయమని. ఇంకా వాడు మొత్తం ఫోన్ని గిరగిరా తిప్పి తీసేసాడు అనమాట వీడియో. సో కొంచెం ఈసారికి అయితే బేర్ చేసేయండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, మేమైతే దేవరా మూవీకి వచ్చాము అండ్ మాకైతే మూవీ నచ్చింది. అండ్ దేవరా మూవీ చూసారా మీరు, ఎలా అనిపించింది మీకు? దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ గైస్.